ఎన్ఎఫ్హెచ్సి ఆర్గనైజేషన్. మేము ఇది 2010 నుండి రన్ చేస్తున్నాము. మేము ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ నుంచి వచ్చాము. సో మా మోటో ఏంటంటే మీకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం, బయట ఉన్న ఆపర్చునిటీస్ మీకు తెలియజేసేలా చెప్పడం, ఇంకా సొసైటీ అవేర్నెస్ ఎలా ఉండాలి, మనం చదువు ఎలా నేర్చుకోవాలి. సో జస్ట్ అదేంటంటే మేము జస్ట్ చెప్పడం వరకే మా బాధ్యత. మేము ఫస్ట్ మీ ప్రిన్సిపల్ సార్ని కలిసాక సార్ ఒకటే మాట చెప్పారు, కెరియర్ గైడెన్స్ ఏముంది, ఫస్ట్ వీళ్ళకి డిసిప్లిన్ లేదని చెప్పారు. చేంజ్ కావాలి, చేంజింగ్ రావాలంటున్నాం, మార్పు రావాలంటున్నారు. మన కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి. పాపం లారీ డ్రైవర్ అట్లా వచ్చేసి వాళ్ళు ఏమైపోతున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళకి సజెషన్ ఇస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డ్రగ్స్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా మన పేరెంట్స్ చెప్పింది కూడా వినాలి. చాలా మాట వినట్లేదు. వినండి, మీకున్న ఆపర్చునిటీ చాలా తక్కువ ఇక్కడ. అంటే ఆపర్చునిటీ ఇన్ ద సెన్స్ మీకు అన్ని లయబిలిటీస్ ఉండవు ఇక్కడ. గవర్నమెంట్ స్కూల్ కట్టుకొని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు మీ చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ ఉంది. ఫోన్ ఉంది ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. మంచి ఫ్యూచర్ ఉంది. పాలిటెక్నిక్ ఏంటంటే ఇంటర్ చేయకుండా 3 years పాలిటెక్నిక్ ఉంటుంది. పాలిటెక్నిక్ అయిపోయాక డైరెక్ట్లీ యూ విల్ గెట్ అన్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ కాలేజ్ as second year స్టూడెంట్. అలా ఉంటుంది. కానీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ అంటే ఏంటిదంటే ఇంటర్ చేసి 2 years తర్వాత బీటెక్లోకి వెళ్తారు వేరియస్ బ్రాంచెస్లో. బట్ ఇదేంటిది ఐటీఐ అనేది 3 years చేస్తారు. మీకు అక్కడ ఏంటిది స్కిప్ అవుతుంది 2 years ఆఫ్ ఇంటర్మీడియట్. సో దానికి ప్రోస్ కాన్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఐటీఐ చేస్తే ఏంటంటే వీల్ గెట్ ఎ హ్యూజ్ నాలెడ్జ్ ఆన్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది. వేరేస్ ఇంటర్మీడియట్ నుంచి వెళ్తే ఇంజనీరింగ్ అదో డిఫరెంట్ స్టఫ్. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. అవి తెలుసుకోండి మెల్లగా. చెప్పాను కదా, మీ చేతిలో ప్రపంచం ఉంటుంది ఫోన్ ఉంటే. ఐ గెస్ అంటే ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది. ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. సో చూడండి, మేము చెప్తాం, ఎన్నని చెప్తాం చెప్పు. మీకు ఇప్పుడు ఐటీఐ మేము చెప్పకముందే ఐటీ అని చెప్పారు. డిసిప్లిన్ లేకపోతే కెరియర్ అనేది ఉండదు. అది పాయింట్. ఎక్కడన్నా లైక్ ఏ బుక్లో అన్నా ఎక్కడ చూసినా అది ఫస్ట్ డిసిప్లిన్తోనే అన్నీ వస్తాయి. చదువు అయినా ఏదైనా, చదువు, మనీ, ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే చదువు రాదు. చదువు లేకపోతే మనం ఏం చేయలేము. సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.